హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ వీడియో కింద కనిపిస్తున్న హైప్ని ప్రెస్ చేసి వీడియోని ఎంకరేజ్ చేయండి. నో వే ప్రీతి, ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నా అంటున్న వాడి తెగింపుకి వెంటనే ప్రీతి తన బ్యాగ్ సర్దుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. వాట్ ఈస్ దిస్ ప్రీతి? వాడి గురించి రిస్క్ తీసుకుని నా ప్లాన్ పాడు చేయకు. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేనేం చేయాలి? యు ఆర్ మై వెపన్ ప్రీతి అంటూ భయంకరమైన నవ్వుతో రెక్క పట్టుకుని నేలకు ఈడ్చికొట్టిన ప్రీతి ముఖంలో నెత్తుడి చుక్కలేదు. అనీష్ నవ్వు వెనుక తన తొందరపడుతనాన్ని గుర్తిస్తున్న ప్రీతి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. వెతుక్కుంటూ వచ్చి ఊబిలో చిక్కుకున్నానని తెలుసుకునేసరికే పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ వెప్పనేంటి అని తెచ్చిపెట్టుకున్న బిక్కాన్ని ప్రదర్శిస్తే, నీ బ్రిలియంట్ బ్రెయిన్కి ఇంకా అర్థం కాలేదా ప్రీతి? లేకపోతే స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నావా అని మోకాళ్ళ మీదకు వంగి వికృతమైన నవ్వుతో వెకిలిగా అడుగుతూ ఉంటే, డోంట్ డూ దిస్. ఇప్పటికీ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తూనే ఉన్నావు. రాజ్ నిన్ను చంపేస్తాడు. ఈసారి చచ్చావు అని వదిలేయడు. నీ ప్రాణం నిన్ను వదిలిపోయే వరకు చంపుతూనే ఉంటాడు అని రాజ్ వెన్నుదన్నుగా ఉన్నాడన్న ధైర్యాన్ని ఎక్స్పోజ్ చేస్తూ హెచ్చరించింది. డోంట్ రిపీట్ దిస్ అగైన్ ప్రీతి. నీ మీద నీకు నమ్మకం తగ్గిపోయిందా? వాణ్ణి చూపించి బెదిరిస్తున్నావు అని నవ్వుతో, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు, బట్ రైట్ నౌ నువ్వు నాకు కావాలి ప్రీతి. యు నో వై? ఫస్ట్ వాడి గుండెల్లో పర్ఫెక్ట్ గా ప్లేస్ అయిన సహస్రాన్ని టార్గెట్ చేశా, బట్ గాడ్స్ గ్రేస్ దాని ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా సేవ్ చేసుకున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నీకు? తెలియదు కదా అని పూసగుచ్చినట్టు సముద్రం మీద జరిగింది మొత్తం చెప్తూ ఉంటే కళ్ళు సంద్రాల మారిన ప్రీతి శరీరం నిలువెల్లా వణికిపోతోంది. సహస్ర కోసం రాజు ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అంటే అంతటి అటాచ్మెంట్ సహస్ర సైడ్ నుంచి కూడా ఉందని అనీష్ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఒళ్ళు తెలియని మత్తులో కూడా తన వాడి మీద నమ్మకాన్ని, తన మనసులోని ప్రేమని రాజ్ చచ్చే వరకు తనకేమీ కాదు అని తేల్చి చెప్పిన సహస్ర ప్రేమ, తెగువ, మొండితనం, పిచ్చితనం అన్నీ కూడా కొన్ని క్షణాలు ప్రీతిని ఈ లోకం నుంచి దూరంగా నెట్టేశాయి. చంద్రుడి నుంచి వెన్నెలను దూరం చేయగలమా? ఆకాశం నుండి చుక్కలను మాయం చేయగలమా? సూర్యుడి నుంచి భగభగమండే వేడిని వేరు చేయగలమా? అలాగే గుండెల్లో ప్రాణంగా మారిన ప్రేమను ఆ మనసు నుంచి వేరు చేయలేం. ఇంపాసిబుల్. ఎంత షార్ట్ పీరియడ్ లో అలా ప్రేమించడం ఇంపాసిబుల్. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే భరించలేకపోతున్నా. నా జీవితాన్ని, నా ప్రేమను నాకు కాకుండా చేసి వాడు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నా. వాడు చచ్చే వరకు వాడి ముఖంలో నవ్వనేదే ఉండకూడదు. అందుకే ఆ సంతోషం వాడికి దూరం చేయడానికే మళ్ళీ బ్రతికొచ్చాను. బట్ ఆ గాజు బొమ్మని గుండెల్లో దాచుకున్నవాడు సహస్ర చుట్టూ కంటికి కనిపించని కంచుకోట నిర్మించాడు. అది దాటి తన దాకా వెళ్ళటం నా వల్ల కాలేదు. అప్పుడే ఏం చేయాలి, ఏం చేసి ఎలా వాడి సంతోషాన్ని దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చి నువ్వే నా పంజరంలో చిక్కుకున్నావు. 2 రోజులు దాంతో హ్యాపీగా ఉన్నాడు. 3వ రోజు ఆ హ్యాపీనెస్ వాడికి లేకుండా చేశాను. నా కోసం పరుగులు పెడుతున్నాడు. నా కోసం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడి చేతిలో చావడం నాకు మ్యాటర్ కాదు. అలాగే వాడిని చంపడం కూడా మ్యాటర్ కాదు. బట్ అంతకు మించి ఒకటుంది ప్రీతి. అదే వాడి మనశ్శాంతి, వాడి ఆనందం. చచ్చే వరకు ఇటువంటి బ్రతుకు నాకెందుకు అని ప్రతి క్షణం ఏడుస్తూ బ్రతికేలా వాడికంటూ ఉన్న ఈ కొంచెం టైంని కూడా నేను మార్చేస్తాను. దానికోసం ఇప్పుడు నువ్వే నా వెపన్గా మారిపోతున్నావు అంటూ అప్పటి వరకు దాచిపెట్టిన ఒక గుండ్రటి గాజు బుడ్డి లాంటిది బయటకు తీశాడు. అది ఏంటో గమనించి అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు ప్రీతికి. యాసిడ్ అని కన్ఫర్మ్ చేసుకోవడమే భయకంపితురాలైన ప్రీతి, ఏంటిది, దాంతో ఏం చేస్తున్నావు అని తెలియనట్టు అడిగితే అనీష్లో అదే వెర్రి నవ్వు, అవే కసి నిండిన ఎదురు చూపులు. సహస్ర కోసం ఈ యాసిడ్ ప్లాన్ చేసుకున్నా, బట్ ఆ ప్లేస్లోకి నువ్వొచ్చావు ప్రీతి. నీ పిచ్చితనంతో నా వల్ల రాజ్కి ఏమైపోతుందోనన్న పిచ్చితనంతో వెతుక్కుంటూ నువ్వే వచ్చావు.
దీనికి రీజన్ నేను కాదు, రాజ్. నా విషితను నా నుంచి దూరం చేసిన వాడికి, తన ప్రాణం తీసిన వాడికి నిన్ను వికృతంగా తయారు చేసి గిఫ్ట్గా ఇస్తాను అని అంటుంటే, పిచ్చి పిచ్చిగా బాగకు, అదంతా గతం అయిపోయింది. ఇప్పుడు నీకంటూ ఒక లైఫ్ ఉంది. నీ గతం జెస్సికాకు తెలియదు, కానీ హార్ట్ఫుల్ గా నిన్ను యాక్సెప్ట్ చేసింది. మర్యాదగా వెళ్ళిపో. ఇవన్నీ ఇక్కడితో ఆపేసి మర్యాదగా వెళ్ళిపో. నువ్వు చేసే మైండ్ లేని పనుల వల్ల అందరికీ బాధే మిగులుతుంది. ప్లీజ్ నా మాట విను, ఇదంతా వద్దు అని శత విధాల అనీష్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది ప్రీతి. పాపం చాలా అలసిపోతున్నా అయినా వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూ ఉండగానే ఇటు సహస్ర దగ్గరికి వస్తే మధ్యాహ్నం దాటుతున్నా రాజ్ ఇంకా రాకపోవడంతో ఏదో తెలియని భయం మొదలైంది తనలో. వదలకుండా వరుసగా తన మీద జరుగుతున్న అటాక్స్ అన్ని ఒక్కొక్కటిగా తలుచుకున్నా తన మనసు బరువుగా మారిపోయింది. ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో తెలియదు. ఫోన్ చేస్తే ఏమవుతుందో తెలియదన్న ఆలోచనతో ఫోన్ పక్కన పడేసింది. అనవసరంగా ఎక్కువ ఆలోచించి చెడు తలవకు అని కంగారు పడుతున్న మనసుకి హితవు చెప్పి తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి బయటకు వచ్చి నలుగురిలో కలిస్తే రాజ్ గురించిన కంగారు కంట్రోల్ చేయొచ్చని హోటల్ రెస్టారెంట్కి వచ్చి కాఫీ ఆర్డర్ చెప్పి కూర్చుంది. ఆ పక్క టేబుల్లో కూర్చున్న మిడిల్ ఏజ్ జంటలు మాట లీలగా వినిపిస్తూ ఉంటే అమ్మవారి గురించి అని లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏదైనా ప్రత్యేకమైన రోజా అని అడిగింది. అవునమ్మా, చండీ హోమం జరుగుతోంది. మేమందరం దాని గురించే మాట్లాడుకుంటున్నాము. దీనికి కాళికామాత ఉపాసకులు, అమ్మవారి ఆరాధకులు, ఆ భవానీమాత దీక్షకులు ప్రత్యేకంగా వస్తున్నారు. ఒక హిందూ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తోంది. సమయానికి మేము కూడా ఇక్కడే ఉన్నాము, కాబట్టి వెళ్దామనుకుంటున్నాము అని వివరంగా చెప్పడంతో అలజడిగా ఉన్న తన మనసుకి ఆ అమ్మవారే ఈ విధంగా పిలుస్తున్నారు అని భావించిన సహస్ర, నేను కూడా వస్తాను, మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని అభ్యర్థించింది. ఆ జగన్మాత పిలుపుకి అందరూ పాత్రులే అని చెప్పి సరే అనడంతో ఆర్డర్ చెప్పిన కాఫీ క్యాన్సిల్ చేసి అప్పటికప్పుడు వాళ్లతో పాటు స్టార్ట్ అయింది సహస్ర. నిన్ను బాధ పెట్టాలని నాకు 1% కూడా లేదు ప్రీతి, బట్ నాకు వేరే చాయిస్ లేదు. స్నేహం కోసం వాడు పరుగులు పెడుతున్నాడు. అదే స్నేహం వాడి వలన వికృతంగా మారిపోయి దారుణమైన పరిస్థితిలో కనిపిస్తూ ఉంటే బ్రతికిన ప్రతి క్షణం వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఎమోషన్స్ కి కనెక్ట్ అయినా వాడి వీక్ హార్ట్ కి సహస్రను బాధ పెట్టి ఇవ్వగలిగిన పెయిన్ ఇవ్వలేకపోయినా నీ రూపంలో కొంత పెయిన్ ఇస్తాను. ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. వాడి వల్లనే నీకిలా అయిందని నీతోనే ఉండి ప్రతి క్షణం ఏడుస్తూనే ఉంటాడు. నీకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ప్రీతి, బట్ ఆ హ్యాపీనెస్ ఈ విధంగా ఇవ్వాల్సి వస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ సో సారీ ప్రీతి అంటూ యాసిడ్ గ్లాస్ బుడ్డి విసరడానికి హ్యాండ్ పైకి లేపుతూ ఉంటే, వద్దు ప్లీజ్, ఇలా చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ అని కన్నీళ్లతో వేడుకుంటూ నిండా భయంతో ముఖం కవర్ చేసుకున్న ప్రీతి ఫ్లోర్ మీద వెనక్కి వెనక్కి జరుగుతోంది. నాకు ఇంతకు మించి వేరే ఆప్షన్ కనిపించడం లేదు ప్రీతి. నేను చచ్చినా ఓకే, ఐ డోంట్ కేర్ అబౌట్ డెత్, బట్ వాడు మాత్రం నవ్వుతూ ఈ లైఫ్ కి హ్యాపీనెస్ చాలు అన్నంత సంతోషంతో చావకూడదు అంటూనే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు అనీష్. సరిగ్గా అదే టైంలో లాక్ చేసిన డోర్ బద్దలైంది. పగిలిపడిన డోర్ మీద నుంచి సింహాలాంటి నడకతో వస్తూ రాజ్ కనిపించడమే ఉవ్వెత్తున ఎగిసిన అనీష్ ఆక్రోశం, కసి, ద్వేషం అన్నిటినీ బలంగా బిగించిన పిడికిల్లో నింపి యాసిడ్ బుడ్డి రాజ్ చూస్తూ ఉండగానే నవ్వుతూ ప్రీతి మీదకి విసురుతూ ఉండగా సింహం వేగంతో దూసుకొచ్చిన రాజ్ మెరుపు వేగంతో అనీష్ షోల్డర్ మీద కాలితో తన్ని అంతే వేగంగా వాడి ముందున్న ప్రీతిని కవచంలా తన శరీరంతో కవర్ చేస్తూ ఫ్లోర్ మీద సైడ్ కి రౌండ్ కొట్టాడు. గురి తప్పిన యాసిడ్ బుడ్డి ఫ్లోర్ రగ్ మీద పడింది. దానికి కాస్త దూరంలో పడ్డ అనీష్ మీద సన్నటి సూది రవల్లా ఎగిసిపడ్డ యాసిడ్ మంటకి కూడా చెదరని వాడి కసి రాజ్ని కాల్చేసేలా ఉంది. ఇక్కడ చండీ హోమంలో అపారమైన భక్తి పార్వశ్యంలో మునిగిపోయింది సహస్ర. హోమం కోసం ప్రత్యేకంగా గంధం చెక్కకు పసుపు ముద్దతో 5 అడుగుల అమ్మవారి ప్రతిరూపాన్ని ఆవిష్కరించి ఆరాధిస్తున్నారు. కుంకుమతో అలంకరించి నిండైన పూమాలతో
కొలువై ఉన్న అమ్మవారి రూపాన్ని రెండు కళ్ళల్లో నింపుకొని కళ్ళు మూసుకుంది సహస్ర. రాజ్ గురించే తన పూర్తి ఆలోచన, రాజ్ గురించే తన భయం అంతా. ఎటువంటి బాధ తన దరి చేరకూడదు, ఎటువంటి ప్రమాదం తనని తాకకూడదు. ఎప్పుడు నవ్వుతూ తనతోనే ఉండాలని మనసా వాచ ఆ మహాశక్తిని కళ్ళతోనే అర్థిస్తోంది సహస్ర. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గాలిలా దూసుకొచ్చిన రాజ్ తనని పసిపాపలా అతని బాహువుల మధ్య భద్రంగా పొదువుకున్న ఆ క్షణాలని నిమిషాలు గడిచిన తర్వాత గాని ప్రీతి మెదడు గ్రహించలేదు. ఎంతలోనే ఫ్లోర్ మీద పడ్డ అనీష్ అదే కసితో యాసిడ్ పడి పొగలు కక్కుతున్న ఫ్లోర్ రగ్ని రాజ్ ప్రీతిల మీద వేయడానికి పట్టుకుని లేపుతూ ఉంటే అది ఎందుకో గ్రహించిన రాజ్ ప్రీతిని వదిలి వేగంగా వాడి మీదకి దూసుకొచ్చి తల కింద భాగాన మెడ మీద మోచేతితో బలంగా గుద్దడమే మూర్ఛ రోగిలా అదుపు తప్పిన శరీరం మెలికలు తిరుగుతుండగా నేల మీదకు పడిపోయాడు అనీష్. నేను బ్రతికుండగా నీ సంతోషాన్ని భరించలేను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రతి క్షణం నీ సంతోషాన్ని వెంటాడుతూనే ఉంటాను అని బయర్లు కమ్ముతున్న కళ్ళతో అటువంటి స్థితిలో కూడా సత్తువలేని చేతిని బలంగా పైకి లేపి వార్నింగ్ ఇస్తున్న అనీష్ బెదిరింపులకు వణికిపోతూ పెద్ద పెద్దగా ఏడుస్తోంది అటు ప్రీతి. అనీష్ కళ్ళ ముందే నిలబడి ఉన్న రాజ్లో మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. పైకి లేపిన అనీష్ చేతిని ఎడమ కాలుతో ఫ్లోర్కి నొక్కి పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కుడికాలు వాడి గుండెల మీద నిలిపి పాకెట్లో నుంచి విస్కీ క్యాన్ తీసి సిప్ చేసి ప్రీతిని చూశాడు. ఎర్ర చీర అలుముకున్న అతని పదునైన కళ్ళలోని కోపంలో నా మీద నమ్మకం లేదా అన్న భావం, మెడ మీద చేతుల మీద పచ్చగా పొంగి కనిపిస్తున్న నరాలలోని ఆవేశం తప్పు చేసావు అని నిలదీస్తున్నట్టే ఉంటే నిలువున దహించి వేస్తున్న ఫీలింగ్ ప్రీతిది. రాజ్ కళ్ళలోకి సూటిగా చూడలేని అపరాధ భావంతో తల దించేస్తే రాజ్ కాళ్ళ కింద నలుగుతున్న నొప్పిని భరిస్తూ కూడా నీ మీద పిచ్చితో నాకు దొరికిపోయింది. ఈ రోజు నువ్వు కాపాడావు, మరో రోజు నువ్వు కాపాడలేవు. నీ గుండెల్లో ప్రాణం ఆ సహస్ర, నీ కోసం పిచ్చిదాన్లా ఏడ్చే ఈ ప్రీతి, నీ కోసం ఎంతకైనా తెగించే అభినవ్, నీ కోసం అల్లాడిపోయే నీ కుటుంబం, నీ ఉడతగాడు, నీ స్నేహితులు, నీ వర్కర్స్, నీ కంపెనీ, ఇలా ఎవరైనా సరే నాకు వెపన్సే అని చించుకొని అరుస్తున్న అనీష్ ముక్కు పగిలి రక్తం వచ్చేలా కొట్టింది బలమైన కాలుషు. రూమ్ దద్దరిల్లేలా ముక్కు పట్టుకుని అరుస్తూ క్షణాల తర్వాత కళ్ళు తెరిచిన అనీష్ ముందు ఎర్రటి కళ్ళతో రగిలిపోతూ కనిపించాడు అభినవ్. ఆ సీన్ లో, ఆ ప్లేస్ లో అభినవ్ని ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని అనీష్ దిమ్మెరపోయి చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ప్రీతి కూడా అటువంటి షాక్ లోనే ఉంది. తనకు తెలియకుండా తన వెనక ఏదో జరుగుతుందని నెమ్మదిగా బుర్రకి తడుతూ ఉన్న ఆలోచనతో బ్లర్గా మారిన కళ్ళను పెద్దవి చేసి రాజుని చూస్తూ చంపే నన్ను, అదర్వైజ్ నీ చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి నిన్ను ప్రతి క్షణం చంపుతాను అన్నాడు బలం పుంజుకున్న కసితో. ఇంకొక్క మాట నీ నోట్లో నుంచి వచ్చిందో ఇక్కడే నేను పీసెస్ గా కట్ చేస్తాను నా కొడక అంటూ మళ్ళీ అనీష్ మీదకి వెళ్తున్న అభినవ్ని వెనక్కి తోశాడు రాజ్. నీ ప్రతాపం ప్రదర్శించడానికి రమ్మలేదు, తీసుకుపోదాన్ని అని ఆర్డర్ వేస్తే రాజ్ కోపం తెలిసిన ప్రీతి ఇప్పుడు తన పొరపాటుకు అతన్ని చూడాలంటేనే భయపడిపోతోంది. ఇంత ఫూలిష్ గా అనీష్ ట్రాప్ లో ఇరుక్కుపోయి రాజ్ ముందు దోషిలా నిలబడిన తన పరిస్థితికి తన మీద తనకే జాలి కలుగుతూ ఉంటే తలెత్తి రాజ్ ముందు నిలబడే ధైర్యం చేయలేకపోతుంది. ఇంకా ఒక్క నిమిషం కూడా వీడు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నీకు కావాల్సింది క్లియర్ చేసుకుని వీడిని చంపేయి. వీడు ప్రాణాలతో ఉన్నాడో ఇక నేను నీతో మాట్లాడేది లేదు అని తెగేసి చెప్పి తలదించుకుని నిలబడిన ప్రీతిని బరబరా లాక్కుని బయటకు తీసుకువెళ్లిపోయాడు అభినవ్. వెనక్కి తిరిగి చూడాలన్నా వెళ్ళు జలధరిస్తున్న బరువైన ఫీలింగ్తో కన్నీళ్లు మింగుతూ డోర్ స్టెప్ దాటింది ప్రీతి. వాళ్ళు వెళ్ళిన వెంటనే లోపలికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్న అన్ని థింగ్స్ ప్యాక్ చేసుకుని పట్టుకు వెళ్తే ఆ వెనకనే వచ్చిన మరో ఇద్దరిని చూస్తూ అప్పటి వరకు అనీష్ గుండెల మీద ఉన్న కాలు ఫ్లోర్ మీద పెట్టాడు రాజ్. నిన్ను వదల్ను అంటున్న వాడి హెడ్ కి లెఫ్ట్ లెగ్ తో స్ట్రాంగ్ కిక్ ఇవ్వడమే సగం సోయిలో ఉన్నవాడు పూర్తిగా సొమ్మసిల్లిపోవడంతో ప్యాక్ చేసి పట్టుకెళ్లిపోయారు. ఖాళీ చేసిన విస్కీ క్యాన్ విసిరి కొట్టి అనీష్ ని ప్యాక్ చేసి పడేసిన అదే కార్ డ్రైవింగ్ సీట్ లో సెటిల్ అయ్యాడు రాజ్. హోమం దిగ్విజయంగా పూర్తయింది. హోమంలో స్వయంగా పాలు పంచుకున్న పండితులు, సన్యాసులు, వైరాగులు, ఆరాధకుల కాళ్లు మొక్కి దీవెనలు తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. సహస్ర కూడా వారితో పాటే ముందుకు కదిలింది.
కానుక ఇవ్వడానికి తన చేతిలో ఏమీ లేదని చిన్నబుచ్చుకున్న మనసుతో పరుగున వెళ్లి హోమగుండం దగ్గర మంచిగా ఉన్న 2 పండ్లను తీసుకుని వెనక్కి తిరిగిన తనని, ఈ పక్కకి వెళ్దాం, ఆయన కాళికామాత ఆరాధకులు, ప్రత్యేకంగా ఈ పూజ గురించే వచ్చారు, చాలా శక్తి సంపన్నులు అని వెంట తీసుకువెళ్లారు. తనని అక్కడికి తీసుకువెళ్లిన వాళ్ళు తన వంతు రాగానే వైరాగిలా కనిపిస్తున్న ఆయన కూర్చున్న పీఠానికి పక్కగా పళ్ళుంచి తల వంచి ఆయన పాదాలను తాకి కళ్ళు మూసుకుంది. ఫలం కావాలని గట్టిగానే పోరాడుతున్నావు. చేరాలనుకుంటున్న గమ్యానికి అగాధాలు అనేకం. దాటి నిలబడిన నీ మనోనిబ్బరమే నీ కర్మఫలం. అలవక నెరవక ఎదురు నిలిపిన నీ ప్రాణమే ఫలమై నీ చేతిలో చేరుతుంది. దీర్ఘ సుమంగళి భవ అంటూ సహస్ర తల మీద చేతిని ఉంచారు. ఇప్పటి వరకు ఆ వైరాగి ఉపదేశం మీద దృష్టి పెట్టిన సహస్ర ఒక్కసారిగా ఆయన దీవెనకి నిశ్చేష్టురాలైంది. ఆయన పాదాలు వదిలి తలెత్తి చూసిన సహస్రకు చిన్మయ దరహాసంతో కళ్ళు మూసుకుని కనిపించారు వైరాగి. ఎగిరెగిరి పడుతున్న అలల సవ్వడి నిండా మనసంతా అలిమేస్తూ ఉంటే తడి చేరుతున్న కళ్ళతో తదాత్మిక భావనలో ఆయనకు చేతులు జోడించిన సహస్రకు అంతా అగమ్యగోచరంగా అనిపిస్తోంది. కదలాలి, ఇంకా చాలా మంది ఉన్నారు అని హడావిడి పెడుతూ ఉంటే వాళ్ళ తోపులాటకి అడుగులు కదిలిన సహస్ర కన్నులు మాత్రం ఆ బైరాగి మీదనే ఉన్నాయి. సరిగ్గా అప్పుడే సహస్ర అన్న పిలుపుతో ఒక ఆత్మీయ స్పర్శ ఆమె భుజాన్ని తాకింది. నిండా కన్నీళ్లతో చూసిన సహస్రకి యుఎస్ లో కచేరీ ఇచ్చిన సంగీత విద్వాంసురాలు కనిపించడం శుభసూచకం అనిపించి ఏదో మలయ మారుతం చుట్టేసినట్టు అదుపు తప్పుతున్న సంతోషాన్ని ఆవిడ్ని హత్తుకొని చూపించింది సహస్ర. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని సహస్ర స్పర్శని సెన్స్ చేస్తూ అడిగిన పెద్దావిడతో, తెలియటం లేదమ్మా, సంతోషంగా ఉంది, అలాగే చెప్పలేనంత భయంగా కూడా ఉంది అంటూ ఆవిడ్ని వదిలి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఆ బైరాగి నన్ను దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించారు. ఆయన దీవెనలో శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అటువంటి దీవెన నాకు కావాలి అంటున్న సహస్ర కళ్ళల్లో నుండి జారుతున్న స్వచ్ఛమైన కన్నీటికి ఆవిడ మనస్సు చెలించింది. భర్తతో కలిసి వచ్చిన ఆవిడ సహస్రతో కలిసి జనం లేని చోట కూర్చొని తన చేతికి ప్రసాదం కుంకుమ ఇచ్చి, ఆ రోజు నువ్వొక మాట చెప్పావు, నిండుగా నీ ఇంటి దైవంలా కనిపిస్తున్న నా చేతి దీవెనతో ఒక ప్రయత్నం మొదలు పెట్టాలని. ఆ రోజు నిన్ను దీవించినప్పుడు నీ కోరిక నెరవేరాలని ఆ పరమశివుణ్ణి మనసారా వేడుకున్నాను. బహుశా నువ్వు మొదలుపెట్టిన ఆ ప్రయత్నంలో ఏవైనా అపశృతులు చోటు చేసుకున్నాయా అని మృదుస్వరంతో అనురాగం నిండిన అనుమానంతో ప్రశ్నిస్తే, ఆ రోజు అలా ఎందుకు కలిశారో తెలియదు, కానీ ఈ రోజు ఈ విధంగా కలిసిన ఆవిడికి మనసులో ఉన్న గందరగోళం, భయాలు, భారాలు చెప్పుకోవాలనిపించి తన ప్రేమను గురించి పూర్తిగా చెప్పింది సహస్ర. అంతా విని నవ్వుతూ సహస్ర నుదుటిన కుంకుమ దిద్ది, ప్రేమించడం అంటే శరీరానికి పరిమితం కాదు, మనస వాచ కర్మణ ఒక వ్యక్తిని సొంతమని నీ మనసులో నిలుపుకోవడమే పరిణయం. దీనికి నీ మెడలో 3 ముడులు పడవలసిన అవసరం లేదు, చేయి చేయి పట్టుకొని 7 అడుగులు నడవాల్సిన అవసరం కూడా లేదు. చుట్టూ ఉన్న సమాజానికి మాకు పెళ్ళయింది, మేము భార్యాభర్తలం, మేం కాపురం చేస్తున్నామని చూపించాల్సిన అవసరం కూడా లేదు. పంచభూతాల సాక్షిగా, పంచేంద్రియాల సాక్షిగా నీ మనసులో నిలిచినవాడే నీ మగడు. ఆయన దీవెనలో ఎటువంటి పొరపాటు లేదు, నీ ఆలోచనలోనే పొరపాటుంది. భయాన్ని వదిలి స్వచ్ఛమైన మనసుతో నీ బంధాన్ని స్వీకరించు. ప్రతి ఆడపిల్ల కోరుకునే గొప్ప దీవెనే నువ్వు అడగకుండానే అందింది, దానిని నిలబెట్టుకో. మళ్ళీ మనం కలిసే రాతే ఉంటే ఆ రోజు బైరాగి చెప్పిన ఈ ఫలం పరిపూర్ణంగా నీతో చూడాలి అని ముగించిన ఆవిడి కాళ్లకు అనుమానాలు అపోహలు వదిలిన మనసుతో సంతృప్తిగా నమస్కరించింది సహస్ర. నీ కోరిక నెరవేరాలి అని భార్యాభర్తలిద్దరూ జంటగా దీవించి కాసేపు సహస్రతో మాట్లాడిన తర్వాత తనని హోటల్ దగ్గర డ్రాప్ చేసి, జాగ్రత్తగా ఉండు, దేనికి భయపడకు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ దంపతులు. ఏ వరమో ఈ రూపంలో తన మనసులోని భారం తగ్గించి భయాలను దూరం చేయడంతో ప్రశాంతంగా ఫోన్ తీసుకుని తరుణ్కి కాల్ కలిపింది సహస్ర. మరి సహస్ర బయటకు వెళ్ళిందని తెలిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన బల్బు బాబు రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
ప్రీతిని తీసుకువెళ్లిన అభినవ్ని ఇప్పుడు తను ఎలా ఫేస్ చేస్తుంది? అభి చెప్పినట్టుగా రాజ్ అనీష్ ప్రాణం తీస్తాడా? దీర్ఘ సుమంగళి భవ అన్న దీవెన నిలుస్తుందా? లేక బిడ్డ కావాలన్నా రాజ్ కోరిక ఫలిస్తుందా? పంచభూతాల సాక్షిగా మనస వాచ కర్మణ జరిగిన పవిత్ర సంగమం కొత్త ప్రాణికి ప్రాణం పోస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.